నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో స్పష్టంగా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని రానివ్వమని, అవసరమైతే వివిధ పార్టీలతో కలిసి పనిచేస్తామంటున్న పివి రాఘవులతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. అంశంపై ప్రతి పార్టీ కూడా ఏదైతే కార్యాచరణలు తీసుకోవడం జరిగింది, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కూడా ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలకు సిద్ధమవడం జరిగింది. మనతో పాటు సిపిఎం ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు గారు మనతో పాటు వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు, ఏంది అసలు కార్యక్రమాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఢిల్లీలో ఉంటున్నాను, ఏదైనా కార్యక్రమం ఉంటే వస్తున్నాను. క్షేమమే, కానీ దేశమే క్షేమంగా ఉండాలని కోరుకునేవాళ్ళం మేము, కాబట్టి దేశంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తుంటాం. సార్, ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, నిరుద్యోగుల అంశాన్ని సిపిఐఎం ప్రధానంగా అంశంగా తీసుకున్నట్టు కనపడతా ఉంది. మీ ఉద్దేశం ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అంశాన్నే ప్రధాన ప్రతిపక్షం ముందుకు తీసుకెళ్తుంది, దాంతోపాటుగా ఇతర పక్షాలు బీజేపీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. ఒక రకంగా నిరుద్యోగులను రాజకీయం కోసం, ఓట్ల కోసం వాడుకుంటున్నట్టు అనిపించలేదు సార్? తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగం అధికంగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో దాదాపు చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య 20% ఉంది. చాలా నగరాల్లో ఇంత శాతం లేదు. మరి ఇక్కడ హైదరాబాద్ రోజు బాగా అభివృద్ధి చేస్తున్న నగరంగా ఉండి దీంట్లో చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోవడం అనేది కాదు. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి వాగ్దానం చేశారు ఎన్నికల్లో, అందుకని ఖాళీ పోస్టులను నింపాలి, వాళ్ళ బాధ్యత, రాజకీయ బాధ్యత. రెండవది, హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతున్న నగరంలో చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించే పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకు మరి అట్లా కల్పించలేకపోతున్నారో, కారణాలు ఏమిటి పరిశీలన చేసేదానికి ఆయన ప్రత్యేక ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు అనేక రకాల జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏర్పడి ఆ రకంగా నిరుద్యోగ సమస్య మీద పనిచేస్తున్నది మంచి విషయం. మరి వారి అందరినీ పిలిచి వాళ్ళ ఏం పరిష్కారాలు చెప్తారో కూడా విని వీటిని సావధానంగా పరిష్కారం చేసేదానికి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే నిరుద్యోగ జేఏసీలు కూడా పరస్పర సహకారం చేసుకుని ఉద్యమాన్ని ఒత్తిడి చేయాలి. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంటుంది అనేది మొదటిది. రెండవ విషయం ఏంటంటే, ఈ నిరుద్యోగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన కారణం. మోడీ గారు 2 కోట్లు ఇస్తున్నారు, అది పోయింది. మొన్న 24 ఎన్నికల్లో వాగ్దానం చేశారు, అది పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలంటే రాష్ట్రాలకు నిధులు కావాలి. క్రమక్రమేణా కేంద్ర ప్రభుత్వం నిధులు కత్తిరిస్తూ ఉంది. ఇప్పుడు ఎంఎన్రేగా పథకానికి 90% నుంచి 60% తగ్గించేశారు. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని 35 కేజీల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దాదాపు 21 కేజీలకు తగ్గించినట్టు అయిపోతుంది. అదనంగా ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా రాష్ట్రాలకి నిధులు దొరకకుండా చేసి ఏ సమస్యని ఇవి పరిష్కారం లేని స్థితిలోకి కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జరగాల్సింది అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడాలి. అవన్నీ మా హక్కులు కాబట్టి ఇవ్వాలని చెప్పేసి పోట్లాడాలి. పోట్లాడకుండా మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చెప్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? మీ కష్టాలు సుఖాలు కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేస్తుందో కూడా చెప్పాలి. ఆ పని కూడా రేవంత్ రెడ్డి గారు చేయడం లేదు. అప్పుడప్పుడు వెళ్ళి చేతులు కట్టుకొని విజ్ఞప్తి చేసి వస్తే సమస్య పరిష్కారం కాదు. అందరితోటి కలిసి ఫెడరల్ హక్కుల కోసం కూడా పోరాడే పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా ఒకటి చెప్పండి, జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? దాంతో పాటుగా మహిళా బిల్లు వచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు దీని గురించి? ఏదైతే డీలిమిటేషన్, జిల్లాల విభజనకు సంబంధించి జమిలి ఎన్నికల్ని, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటే డీలిమిటేషన్ ని, వీటన్నిటినీ సత్వరం తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రేపు వింటర్ సెషన్లో అంటే శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో అందుకు అవసరమైన బిల్లులను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. 2/3 వంతు మెజారిటీ లేదు కాబట్టి ఆ మెజారిటీని రాబట్టుకోవడానికి అన్ని పార్టీలను చీల్చే ప్రయత్నం ఈరోజు చేస్తుంది. తృణమూల్ చేసింది, అలాగే డిఎంకేని రాబట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ని కూడా ప్రయత్నం కూడా చేస్తుందో లేదో మాకు తెలియదు. అలాగే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ని నెట్టనిలా చీల్చేసింది. ఈ రకమైన దొడ్డిదోవన, దుర్మార్గమైన అప్రజాస్వామిక పద్ధతిలో మెజారిటీని ఒకవేళ అది సాధిస్తే బిల్లులు కూడా వచ్చు. మేము దాన్ని సాధ్యం కాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం చేయడంలో నియోజకవర్గాలని బీజేపీకి అనుకూలంగా వాటిని మార్చేదానికోసం ఈ రోజు కుట్ర చేస్తుంది. అలాగే మహిళా బిల్లు కూడా దానికి అడ్డం పెట్టుకోవడానికి
వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని మేము చెప్తుందంటే ఆ బిల్లులన్నీ పక్కన పెట్టండి, వాటికి దీనికి సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అచ్చంగా ఒంటరిగా తీసుకురండి, మేము మద్దతిస్తామని చెప్తున్నాం. వాళ్ళు తీసుకురాకపోతే మేము ఈ 4 నెలలు మార్క్సిస్ట్ పార్టీ మహిళా బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పాస్ చేయాలి. అది దానికి అచ్చంగా దాన్నే పాస్ చేయాలని చెప్పేసి మేము ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. మహిళా సంఘాలన్నీ ఉద్యమం చేస్తున్నాయి, వాటికి సంపూర్ణంగా మేము మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. ఇది మొత్తం మీద మనం చూస్తే మాత్రం అటు నిరుద్యోగులకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇతర పార్టీలతో కూడా కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే జమిలీ ఎన్నికల పైన కూడా మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఈ బిల్స్ ని సపరేట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.